కానీ వాళ్ళకి ఎలా నేర్పించాలి? ఆలు రాలేదు, 3 అక్షరాల పదాలు రాలేదు, రాయడం రాలేదు, ఇలా డిఫరెంట్. ఫస్ట్ థింగ్ మీకు ఏం రావాలి మీ మైండ్లోకి? స్టూడెంట్ యొక్క సామర్థ్యం మీకు తెలిసి ఉండాలి. మీకు ఏం తెలిసి ఉండాలి? స్టూడెంట్ యొక్క సామర్థ్యం అంటే వాడి లెవెల్స్. అర్థమవుతుందా? అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు, చదవడం వచ్చి రాయడం రాదా, రాయడం వచ్చి చదవడం రాదా, అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో మీకు తెలియాలి. సార్ ఎవరు మాట్లాడుకోవద్దు దయచేసి ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. కృష్ణ గారు, ఇది అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఫీల్డ్కి వెళ్తే ఫెయిల్ అవుతారు. ఇప్పుడు మీరు ఉన్న 20 మంది 15 మంది ఎవరైతే ఉన్నారో ఆ స్ట్రెంత్కి ఇప్పుడు మీరు పేపర్ పెట్టారు కదా, ఓవరాల్గా నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది దాంట్లో మీరు కరెక్షన్ చేసేటప్పుడు. అందుకే మిమ్మల్ని కరెక్షన్ చేయొద్దని చెప్పిన. మీరందరూ కరెక్షన్ చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు టీచర్ లాగా టిక్కులు కొట్టడం, మార్కులు వేయటం, వీడికి రాదంటాం. అదే కదా మనం చేసేది. తప్పు. అది నేర్పించడానికే కదా మనం ఉంది. వాడు ఎలా ఉన్నాడు, మానసిక స్థితి ఎలా ఉంది, నేర్చుకునే లెవెల్స్ ఎలా ఉన్నాయి. మీకు 3 బాగున్నప్పుడు పని బాగా చేస్తారు కదా, అదే 3 బాగాలేకపోతే ఆ పని చేయలేరు కదా. మరి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేర్పించాలి. ఇప్పుడు మీకు ఇందాక నేనేం చెప్పాను, తెలుగులో మన సిలబస్ ఎలా ఉంటుందో చెప్పాను, మేము డిజైన్ చేసింది. మరి పిల్లలకి ఎలా నేర్పించాలి అంటే, ఇప్పుడు మీరు మొన్న టెస్ట్ పెట్టారు ఆ నుంచి బండిరా వరకు రాయమని. ఆ రాసిన అన్ని ఆ పేపర్లో ఉన్న తెలుగు అయితే ఏంటి, ఇంగ్లీష్ అయితే ఏంటి, ముందు మీరు ఏం చేయాలి? వాడికి రాయడం వచ్చింది, కరెక్షన్ చేస్తారు, అందులో తప్పులు ఉంటాయి. రాయడంలో కరెక్షన్ చేస్తే, అవునా? రాయడం పర్ఫెక్ట్గా రాసిన వాడికి ఏం చేయాలి? మీరు మళ్ళీ ఏం చేయాలి? గట్టి చెప్పండి, నేను పెద్దగా మోతుకుంటున్నా. టీ తాగారుగా మేడం. సార్ కొంచెం గట్టి చెప్పండి. నేనేమన్నా కాస్ తీటా సైన్ తీటా క్వశ్చన్స్ ఏమి అడగట్లేదు కదా. ఏం చేయాలి? చదివించాలి. చదవడం పర్ఫెక్ట్గా వచ్చిన వాడిని వెంటనే 2 అక్షరాల పదాల నుంచి స్టార్ట్ చేయాలి. చదవడం వస్తే చెక్ చేస్తాం కదా, చదవడం వచ్చినోనే జిగ్జాగ్ పేపర్ ఇస్తాం, చెక్ చేయండి అందరినీ. సార్ నా దగ్గర 25 మంది ఉన్నారు, నాకు టైం కుదరలేదని మాత్రం చిన్న చిన్న క్వశ్చన్స్ చెప్పొద్దు. 10 మందిని 15 మంది, 5గురిని మీకు నచ్చిన వాతావరణంలో ఆ ప్లానింగ్ బట్టి చేయండి. ప్రతి ఒక్కడికి ఆ పేపర్ ఉందా మీ దగ్గర, రాసిన పేపరు, వాడికి చదవడం వచ్చో రాదో లాస్ట్లో రాయండి. వీడు చదవగలుగుతున్నాడు 100% అని రాయండి. లేదు కొన్ని అక్షరాలు చదవలేకపోతున్నాడు, దానికి ఒక పర్సంటేజ్ కింద రాయండి. మీకు ఒక ఐడెంటిఫై ఉంటుంది. వీళ్ళందరికీ మళ్ళీ ఫైల్ ఇస్తాం మనం. మీకు మధ్యాహ్నం తీసుకొస్తా, ఫైల్ మర్చిపోయాను. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఫైల్ ఇస్తాం. ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ ఏంటంటే బేస్ లైన్ టెస్ట్. అది చిన్న ఎగ్జామ్. దీని తర్వాత ఇంకా నెమ్మదికి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. అది ఇంకా 1 మంత్ పడుతుంది. అందుకే మీకు మెటీరియల్ గురించి నేను అలా చెప్పాను. అవతల ఓడి దగ్గర ఏముందో తెలిసినప్పుడే కదా మన నుంచి వాడికి ఏమి ఇవ్వాలో తెలియాలి. రోజు వాటర్ పోస్తే మొక్కకి అవసరం ఎరువేయాలి కదా, ఇంకోటి చేయాలి, కొమ్మలు వస్తే కట్ చేయాలి, నిటార్కి వెళ్ళాలంటే 1,00,000 ఉంటాయా? ఆ ఆయుధాలు ఎప్పుడు ఏం కావాలో అప్పుడే తీయాలి. నా దగ్గర మెటీరియల్ ఉంది, నాది చూడు, నా సుధారణ చూడు అని ముందు పెట్టి నా మెటీరియల్ అంటే ఉపయోగం ఉండదు. ఓకే, ఇప్పుడు మనము చదవడము రాయడము ఎలా ఐడెంటిఫై చేయాలో క్లారిటీ వచ్చిందా? పిల్లల్ని ఒక్కొక్కరిని తీసుకోవాలరే నాన్న ఇది చదువు మీకు తెలియకుండానే మీరు కూడా నేర్చుకుంటారు, అందులో మర్చిపోయినవి కూడా. సరే మరి తెలుగు అక్షరాలు వచ్చిన అక్షరమాల పర్ఫెక్ట్గా వచ్చింది. మధు గారు ఫోన్ యూజ్ చేస్తున్నారా? ఫోన్ పక్కన పెట్టేసి అక్షరమాల అయిపోయింది. క్రాస్ చెక్ చేశారు జిగ్జాగ్ది మొత్తం. వాడు అక్షరాలని ఐడెంటిఫై ఎక్స్ట్రాడరీ చేశాడు. వాడికి ఏం చేయాలి? మీరందరూ 2 అక్షరాల పదాలు, ఒకడు 3 అక్షరాలు 4 అక్షరాలు కూడా ఉంటాడు. కానీ మీ అందరికీ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే అందరినీ ఒకే స్కేల్ మీద తీసుకోండి. వాడు 3 అక్షరాలు వచ్చినా 4 అక్షరాలు వచ్చినా 2 అక్షరాల నుంచి స్టార్ట్ చేయండి. వాడు టక స్పీడ్కి వెళ్ళిపోతాడు. వాడు చెప్పగలిగి రాయగలుగుతుంటే మీరేం చేయాలి? వాడిని వెంటనే రాసి నెక్స్ట్ లెవెల్కి పంపించండి. ఎందుకు? నేనుంటే నాకు ఎలా, ఇప్పుడు 20 మంది ఉంటే 20 మందికి నేను ఎస్టీ పెట్టగలను, 20 మందికి ఏది చేయాలో నాకు వచ్చు. కానీ మీరు ప్రాబ్లం ఉంది కదా, మీరు చేయలేరు కదా. నేనేమంటున్నా, ఈ ఉన్న మొత్తాన్ని ఒకే స్కేల్ మీద తీసుకోమంటున్నా పిల్లల్ని. 2 అక్షరాలు వస్తే ఆయన పర్ఫెక్ట్గా వచ్చిందంటే 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. సార్ నాకు వచ్చినాయి చెప్పండి. మీకు పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ దానికి వెళ్తారు అన్నానని మీరు అది చెప్పాలా? మీరు ఎంతసేపటికి అది తప్పు ఏంటంటే, అది పెద్ద తప్పు. వెళ్తారు టీచర్లా కూర్చుంటారు, బోర్డుల మీద అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చదివించడం, ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు దాకా ఎందుకు ఆ టైం పాస్ చేయమన్నామంటే మీకు కొంచెం ఆ టీచర్ అనే భయం పోవడానికి, ఆ టీచర్ అలవాటు కావడానికి, వీటన్నిటి కోసమే, పిల్లలతో కలిసి ఉండడం కోసం. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? పిల్లల్ని చెక్ చేయడం మొదలు పెట్టాలి. వాడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి.
తెలుసుకోలేరా? ఈజీ కాదా? అది ఇండివిజువల్ అంటే సింగిల్గా వాడి పర్సనల్గా. అది తెలుసుకున్న తర్వాత వాడికి ఏది ఇవ్వాలో అప్పుడు స్టార్ట్ చేద్దాం. అప్పుడు డిఫరెంట్గా ఇవ్వడం వద్దని కాబట్టి అందరం ఒకే స్కేల్ మీద తీసుకోండి. అక్షరాలు పర్ఫెక్ట్ అయినోడికి 2 అక్షరాల పదాలు రోజుకి 10 రాయండి. ఒకే షీట్లో మీకు 100 పదాలు ఉన్న షీట్ మీకు కావాలంటే నేను మీకు పీడిఎఫ్ ఎవరికి ఏది కావాలో అది నేను గ్రూప్లో పెట్టేస్తుంటా, లేదా మీకు పర్సనల్గా పెట్టేస్తా, నో ప్రాబ్లం. మీరు నాతో ఫోన్లో మాట్లాడవచ్చు, లేదు నేను ఎత్తలేదంటే ఆడియో మెసేజ్ పెట్టచ్చు. ఓకే, ఒక్కసారే చేయండి, ఎత్తలేదని మళ్ళీ 4-5 సార్లు చేయొద్దు దయచేసి. ఒక్కసారి చేయండి, 100% నేను రిప్లై ఇస్తాను. నేను ఎవరికైనా రిప్లై ఇవ్వకుండా ఉన్నానా? మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చినాక కూడా మళ్ళీ నాకు వెంటనే మెసేజ్ వస్తుంది, వచ్చినాక మీకు ఫోన్ చేశాను నేను చాలామందికి అలా. ఓకే, 2 అక్షరాల పదాల నుంచి 3 అక్షరాలు 4 అక్షరాల లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 7 ఉంటాయి తెలుగులో. మినిమం 1.5 year ప్రాజెక్ట్ తెలుగు మీరు నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించండి. ఇది ఏంటి తెలుగులో? పుస్తకంలో రాసే 30% చదువు ఇది, 30%. మిగతా 70% ఎలా అంటే వినడం. రోజుకు మీరు టైం టేబుల్ వేసుకోండి, లేదా నేనే టైం టేబుల్ దాన్ని కూడా సెట్ చేసి ఇస్తా. ఇప్పుడు రేపు 1 తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం. అది కూడా వినడం ద్వారా నేర్చుకోవడం. రేపు మన సీఎం ఎవరు? మన చీఫ్ మినిస్టర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? ఇలా మీరు వాళ్ళకి నేర్పించాలి. కొన్ని మన జాతీయ చిహ్నాలు, మన సరస్సులు, నదులు, మన సీఎం ఎవడు, పిఎం ఎవడు, మన ఎమ్మెల్యే ఎవరు, మన గ్రామాలు ఉంటాయి, ఇది గ్రామము, ఇది భారతదేశము ఉంటాయి కదా. ఇలాంటివి అవసరం లేదా వాళ్ళకి? 100% అవసరమే. రేపు నాడు మీ విలేజ్కి వచ్చారే మన పిఎం ఏమని అడిగితే నరేంద్ర మోదీ అనేవాడు లేచి ఎలా చెప్పాలా? మీకు చేతులు ఏంటంటే ఎన్ని చెప్తారు? వెంటనే 2 అని. వాడు కూడా అలా చెప్పాలి ఏది అడిగినా. ఇది వినడం ద్వారా నేర్పించే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. గూగుల్లో కొడితే నేను అవసరం, ఎవడో అవసరం, గూగుల్ని అడిగి మన నదులు ఎన్ని అంటే నదుల పేర్లన్నీ వస్తాయి. గంగా, యమున ఇవన్నీ వస్తాయి. లేదు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి. రోజుకి 2 నేర్పించండి. మీరు పెద్ద తోపులాగా మనం తోపులాగా అన్నీ చెప్పొద్దు, అది పెద్ద తప్పు. 2, 3. వాడి మెమొరీ చిన్న చిప్పు, ఆ చిప్పులో ఎంత పడుతుంది, ఎంత అర్థం చేసుకుంటాడో అంతే ఎక్కించాలి. నా దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర డేటా ఉందని వాడు నెట్టామనుకో వాడు నేర్చుకోలేడు. నేర్చుకునే ఇంట్రెస్ట్ పోయి వాడికి వద్దనే స్థితికి వస్తాడు. ఆనందంగా నేర్చుకునేలాగా. అర్థమవుతుందండి? 30% ఏం చేయాలి? మన మెటీరియల్. వాడికి ఈ మెటీరియల్ దేని తయారు చేసినాం? ఓన్లీ చదవడం రాయడానికే. సమాసాలు, నిఘంటువులు, ఈ తోటకూరలు అందులో ఏమి ఉండవు. ఓన్లీ తెలుగు భాష చదవడం రాయడం కోసమే ఈజీగా మెథడ్ తయారు చేసింది అది. ఓకే, అది 30%. వినడం, మాట్లాడడం. అప్పుడప్పుడు మనకి మన చిల్డ్రన్స్ డే వచ్చింది, రేపు ఆగస్టు 15 సంథింగ్ వస్తాయి కదా. లేదు, ప్రతి శనివారము ఏదో ఒక రోజు మీరే ఒక డేట్ తీసుకోండి. అరే నువ్వు గాంధీ గారి గురించి మాట్లాడు అని ఒక 4 లైన్లు మీరే ఇవ్వండి. వాడు ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఒక వారం ముందిస్తే మంచి వీడియో తీయండి. వాడు ఫస్ట్ ఏమనుకుంటాడు? వాళ్ళు ఏమున్నది, ఒక నిప్పును రగిలించాలి, ఒక అగ్గిపుల్లని తీసి వాడు గుండెల్లో వేస్తే రగులుతుంటుంది అది ఎప్పుడు. ఏం చేయాలి? అరే నువ్వు బాగా మాట్లాడుతున్నావు అని ఎంకరేజ్ చేస్తే వాడు నేర్చుకొని వస్తాడు. అందరిలో కాకుండా వాడిని ఒక్కరినేగా మీరు ఫోటో పెట్టి వీడియో తీసేది. వాడిని వీడియో తీసేటప్పుడు వాడి ఫీలింగ్ మారుతుందా లేదా? సార్ నన్నే తీస్తున్నాడు, నాకే చెప్పాడు. వాడు ఎలా చెప్పినా ఎక్స్ట్రాడినరీగా చెప్పావని చెప్పండి. కింద పడి లెగిస్తేనే కదా నడవటం, డైరెక్ట్గా ఏం నడవం కదా. మనం 10 సార్లు పడితేనే కదా నడిచేది. వాడు ఎలా చెప్పినా కరెక్ట్, అదే మాకు పెట్టండి. కరెక్షన్లు ఏం అవసరంలా. సార్ వీడు బాగా రాయలేదు. చాలామంది ఫోన్ చేసి సార్ ఎగ్జామ్ బాగా రాయలేదు అంటే ఎవరు బాగా రాస్తారు, ఎవరు బాగా రాయరు? అసలు అది ఎగ్జామేనా? కానీ ముందు మనకి అదే కావాలి, పాయింట్ టు పాయింట్. మీరు ఈ ఏకలవ్యాలో ఉండి ఇలాంటి నేర్చుకుంటే 1 year తర్వాత ప్రతి దానికి క్షుణ్ణంగా చూడడం అలవాటైంది మీకు. ఆలోచించడం, మీ అందరికి ఆలోచించే శక్తి లేదు, ఒక 2-3 తప్ప. కొత్తగా ఏం చేద్దాం? సార్ చెప్పారు, ఎంత చెప్పినా ఏ టైంలో చేస్తాం? 2 గంటల్లోనే. ఏది చేసినా 2 గంటల్లోనే. ఈరోజు మైండ్లో ప్లాన్ చేసుకుంటే రేపు వాళ్ళ మీద వర్కౌట్ చేస్తాం. గోలగా వచ్చిన అటెండెన్స్ చేసినామంటే మీరు భయపడద్దు. ఫస్ట్ 100% ఇవన్నీ సక్సెస్ అవుతాయి. మీరు భయపడితే మళ్ళీ కష్టమవుతుంది. ఇక ఏది చేయలేరు. ఎడ్యుకేషన్లోనే మీరు ఏది నేర్చుకోవాలన్నా, అంత మించి బయటికి వెళ్ళి మీకు ఏ స్కిల్ రావాలన్నా అది రాదు. ఓకే, తెలుగు సిలబస్ అర్థమైంది.
30% చదువుకునే విద్యాలయం అర్థమైంది. ఆ నేర్చుకున్న దాన్ని ఇందాక మీకు చెప్పాను నేను, వేరే వాళ్ళు చేసిన ప్రోగ్రాంలో ఎక్కడ దాకా ఉన్నారనేది. దానికి ఒక ఇండివిజువల్ రికార్డ్ షీట్ ఉంటుంది. తెలుగు ఈరోజు డేట్ వేస్తాం, ఎన్ని పదాలు చదువుతున్నారు, 2 అక్షరాల పదాలు చదువుతున్నారు లక్ష్మీ మేడం. ఏం చేస్తాం, 2 అక్షరాల పదాల దగ్గర డేట్ వేస్తాం, ఎస్టీ పెట్టిన 10కి 4 మార్కులు వచ్చినాయి. మళ్ళీ 25వ తారీఖు ఎగ్జామ్ కాకుండా మళ్ళీ 1వ తారీఖు ఎగ్జామ్ రాసింది, మళ్ళీ ఎన్ని వచ్చినాయి, 10కి 8 వచ్చినాయి. ఇంప్రూవ్ అయిందా లేదా, అదే 2 అక్షరాల పదాలు. ఎప్పుడైతే బైకి బై వచ్చినాయో 10కి 10, అప్పుడు అక్కడ ఆమె ఎక్కడికి వెళ్తుంది, 3 అక్షరాల పదాల దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇది చూసుకోవడానికి ఒక పేపర్ ఉందా, స్టార్టింగ్ వచ్చిన డేట్ 25వ తారీఖు ఎక్కడుందా, ఆమె 4 మార్కుల దగ్గర ఉంది 2 అక్షరాల పదాల్లో. అంటే అక్షరమాలు వచ్చు, అక్షరాలను ఐడెంటిఫై చేయడం వచ్చు. ఏం నేర్చుకుంటుంది, 2 అక్షరాల పదాలు నేర్చుకుంటుంది. 2 అక్షరాలు నేర్చుకొని ఫస్ట్ మార్కులు ఎన్ని వచ్చినాయి ఆమెకి, ఎన్ని మార్కులు వచ్చినాయి, 4 మార్కులు వచ్చినాయి. ఏం సార్ ఏదో ఒకటి చెప్పండి. ఆ 4 మార్కుల నుంచి ఆమె ఎక్కడికి వెళ్తుంది, 6 మార్కులకి వెళ్ళింది, మళ్ళీ 8, 10 మార్కులు. అలా బైక్ బై వచ్చినాక ఆమెను ఎక్కడికి ప్రమోట్ చేస్తాం, 3 అక్షరాల పదాల దాకా ప్రమోట్ చేస్తాం. మరి 20 మందికి ఎస్టీ పెడతానా నేను. ఇప్పుడు లక్ష్మికి మేడంకి 2 అక్షరాల పదాల మీద కంప్లీట్ అయిపోయింది, 3 అక్షరాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు సార్ వచ్చారు, ఇతనికి ఏమైంది, 2 అక్షరాల పదాలు రాదు, నేర్చుకుంటున్నాడు. మేడం ఎస్టీ పెట్టండి అంటే ఏం చేస్తుంది ఆమె, పెడుతుందా లేదా. అంటే పిల్లల లీడర్ని గుర్తించాలి. అరే నువ్వు వెళ్ళి 2 మార్కుల కంటే ఎక్కువ రాకూడదు వాడికి అని చెప్పామనుకో, వాడు ఆలోచించి టఫ్ ఉన్న పదాలు వాడు మైండ్ తీసుకుని వాడు పెడతాడు. నేనైతే అదే చేస్తా, ఇద్దరిని తీసుకుంటా బాగా చదివేవాడిని, వాడికి ఎస్టీ బెటరా అంట, వాడు చెప్తా మీద చెయ్యేసి వీడికి 2 మార్కుల కంటే ఎక్కువ రాకూడదు అంట. సార్ చెప్పిండు 2 మార్కుల కంటే ఎక్కువ రాకూడదు అని వాడు మైండ్లో ఆలోచించుకొని వీడికి ఎట్లా తక్కువ మార్కులు రావాలా అనే దాని మీద వాడు ఎగ్జామ్ పెడతాడు. వాడికి 1 మార్కు వస్తుంది. బాగా చదివినోడికి ఎక్కువ మార్కులు రావచ్చు పర్ఫెక్ట్గా చదివితే. అలా వాళ్ళని మీరే ఆ స్కిల్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి. ఇంకా అలా ఇంప్రూవ్ చేస్తే మీ మీద నమ్మకం వస్తే అప్పుడు 100 రూపాయలు కడతారు. కట్టరా? నేను ఫస్ట్ అదే క్వశ్చన్ అడిగాను, అసలు 100 ఎందుకు కట్టాలి, ఎందుకు కట్టాలి, కట్టరు. మీ దగ్గర ఒక పంట ఉంది, మీ దగ్గర ఒకటి ఇది ఉంది అంటే వస్తుంది, అవునా కాదా. మరి మీ దగ్గర ఏమి లేనప్పుడు 100 ఎందుకు కడతారు. మీ వాళ్ళే చెప్పారు మా ఊరు వాళ్ళందరూ ఇంతే అని. మీ వాళ్ళు మీ గురించి చెప్పినప్పుడు దాన్ని మీరు కొట్టి పారేసేలాగా మీరందరూ రెడీ అవ్వండి. ఇప్పుడు మా పని ఏంటంటే మిమ్మల్ని ఆయుధాలను తయారు చేయడమే. రేపటి మేము లేకపోతే ఇంకో 20 మంది కొత్త ఎక్కడైనా పాడేర్లో తీసుకున్నప్పుడు మేడం మీరు వెళ్ళండి, సార్ మీరు వెళ్ళండి, ఇగో ఇలా చెప్పండి అంటే మీకు తెలిసి ఉండాలా లేదా. మన ప్రోగ్రామ్ తెలిసి ఉంటేనే మీకు ఏదైనా ఉంటుంది. మేము ఎందుకు ఉంటాం, మండల ఇన్ఛార్జ్ ఉంది, డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉంది, లేకపోతే ఇంకొక ఏరియాలో ఇలాంటి జిల్లాలో ఇంకో జిల్లాలు ఇస్తారు, వేరే ఫౌండేషన్తో మేము వెళ్తాం. అవసరమైతే టీం ఏది, పాటలు పాడించడం వస్తే పాడించండి, డ్యాన్సులు వేయించాలంటే వేయించండి. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే ప్రతి నెల లాస్ట్ శనివారం ఒక డేట్ కన్ఫర్మ్ చేద్దాం. నెల మొత్తంలో రేపు 1వ తారీఖు నుంచి మళ్ళీ 25వ తారీఖు మీరు వచ్చేలోపు 2 పనులు చేయాలి. ఏంటి అంటే 25వ తారీఖు వచ్చే 1 రోజు 2 రోజుల ముందు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టుకొని రావాలి. ఈ నెల రోజుల్లో వాళ్ళు ఏమి ఇంప్రూవ్ అయ్యారనేది. ఈ 2 రోజులకి ఎగ్జామ్ పెట్టే ఆ వారం రోజుల్లోనే 25కు ముందు రోజులో మీటింగ్ అంటే ఒక చిన్న ప్రోగ్రామ్, హ్యాపీ సండే ప్రోగ్రామ్ అని. అంటే సండే అనే పర్లేదు, ఏదో ఒక రోజు చేయండి. ఈ నెల రోజుల్లో ప్రతి స్టూడెంట్ ఒక పద్యము, ఒక శ్లోకము, ఒక పొడుపు కథ ఏదో ఒకటి నేర్చుకోవాలి. మీరు ఆలోచిస్తే అది చిన్నదే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఏం సార్ ఇన్ని పనులు చెప్తున్నారు అనుకోవద్దు. ఈ పని మహా అంటే 2 నెలలు మీరందరూ కాలువ చేస్తున్నారు. నీళ్ళు రావాలంటే ఒక పెద్ద మెరకు ఉంది, కొద్దిగా చిన్నగా కింద కొంచెం దోయితే నెమ్మదిగా అదే ఫ్లో పెరిగిపోతుంది. మీరు చిన్న గుంట తీయాలంతే, ఆ గుంట కోసమే ఇదంతా. ఇలాంటివి చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. స్కూల్లో టీచర్ కన్నా నమస్తే చెప్తారో లేదో కానీ మీరు వెళ్తే కంపల్సరీ నమస్తే చెప్తారు. మీరు వద్దన్నా మీ ఇంటికి వచ్చి తీసిపోతారు. టీచర్ అంటే కర్రలు పట్టుకొని చైర్లో కూర్చొని హడావుడి చేసేది కాదు. వాళ్ళ మనసులో మీరుంటే ఈ మేడం బాగా చెప్తుంది, ఈ మేడం ఉంటేనే నేను పోతా అనే ఫీలింగ్ వాళ్ళ నుంచి వస్తుంది. బెస్ట్ టీచర్ మీరు అవ్వండి. తెలియకపోతే ఎనీ టైం ఫోన్ చేయొచ్చు. 24 అవర్స్ నేను చెక్ చేస్తూనే ఉంటా. ఇక్కడే కాదు, మా వాట్సాప్ గ్రూప్లో అయినా మా వాళ్ళు అయినా. మీకు స్టార్టింగ్ ఓ మాట చెప్పాను, మా సారు ఒక మెసేజ్ పెడితే ఫుల్ స్టాప్ దగ్గర కామా దగ్గర చెక్ యువర్ మెసేజ్ అని 20 సార్లు పంపించాడని చెప్పానా. ఆయన ఆనాడు చెప్పకపోతే నాకు ఆ క్వాలిటీ నాకు తెలియపోయేది. మీకు అందరికీ పెడదామంటే మీరు అందరూ ఎక్కడ భయపడతారని నేను పెట్టట్లే. అక్కడికి ఏదో మనసు చంపుకొని ఆ దారపల్లి మేడంకో వాళ్ళకో ఎదురుగా పెడతా.
చాలామంది కాపీ పేస్ట్ తెలియక మళ్ళీ దాన్ని ఎంట్రీ చేసి మరీ పెడుతున్నారు టైం తీసుకొని. కాపీ పేస్ట్ డెడ్ ఈజీ. తెలియకపోతే మళ్ళీ ఫోన్ చేశాడు, నేను నో ప్రాబ్లం. నేర్చుకునే విషయంలో ఎప్పుడు వెనకాడొద్దు. ఓకే, సిలబస్ అర్థమైంది కదా. మీ పిల్లలకి వినడం ద్వారా ఏం నేర్పించాలో దాన్ని కూడా ఏదైనా నేను డిజైన్ చేసి పంపిస్తా. నేను పంపించిన దాంట్లో ఎగ్జాంపుల్ రాష్ట్రాలని ఉంది, స్టేట్స్ అని ఉన్నాయి. వెంటనే కొట్టంలోనే మీరు గూగుల్లో కొట్టంలోనే వస్తాయి. అవి వాళ్ళకి రోజుకో 2, అరే మనకి రాష్ట్రాలు ఇన్ని, ఇగో ఫస్ట్ 2, తర్వాత నదులు ఇన్ని, సరస్సులు ఇన్ని, ఇలా దాంట్లో మీరు కావాల్సింది నేర్పించండి. ఓకే, ఇప్పుడు పిల్లలకి మరి ఎలా నేర్పించాలో నేను మెటీరియల్ చూపించాను కదా. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, అలా ఈ లెవెల్ 1 కంప్లీట్ చేద్దాం 2 monthsలో. ఓకే, పిల్లల్ని మీరు అందరూ చేసి, సార్ మా దగ్గర ఇంతమంది పిల్లలకి ఇది అవసరం అని మీరు ఫైనల్ చేయాలి. వృధాగా నేను మెటీరియల్ ఇవ్వను. ఇస్తే మీరు ఉపయోగపరుచుకుంటారంటే ఇస్తా, కానీ రిజల్ట్ ఉండాలి. నేను ఇచ్చిన తర్వాత ఉత్తిగిస్తే ఏం ఉపయోగం? నా ప్రింట్లో ఎంత అయితే అనుకున్న 1200 పేపర్లు, దాదాపుగా A5. అది 2 మ్యాథ్స్ విషయంకి వస్తే, ఇది తెలుగు చెప్పాం కదా, ఇంగ్లీష్లో కూడా ఏం రాయాలో ఉంటుంది. మీ అందరికి అది గ్రూప్లో పెట్టేస్తా. ఫస్ట్ ఏం రావాలి ఇంగ్లీష్లో? బిగ్ లెటర్ ABCDలు Z వరకు రావాలి, ఐడెంటిఫై చేయడం రావాలి, స్మాల్ లెటర్స్ రావాలి. ఈ వచ్చిన వెంటనే 1 to 500 స్పెల్లింగ్స్ రావాలి. ఫస్ట్ క్లాస్ వాడైతే 1 to 25 చాలు. 100 కావాలి, 1 to 100. దాని తర్వాత వాళ్ళకి 200, 300 అలా క్లాస్తో సంబంధం లేదు. నేర్చుకునేవాడికి నేర్పించుకుంటూ పంపించేయచ్చు. 5వ తరగతిలో మినిమం ఏ స్పెల్లింగ్ అడిగినా వాడు చెప్పగలగాలి. ఆ నెంబర్ స్పెల్లింగ్స్ రావాలి. నెంబర్ స్పెల్లింగ్ వచ్చిన తర్వాత వీక్స్ అంటే ఏంటి? సండే, మండే స్పెల్లింగ్స్ రావాలి. దాని తర్వాత ఏం కావాలి? మనసు స్పెల్లింగ్స్ రావాలి. అలా ఒక ఆర్డర్ వైజ్గా మీరు ఇప్పుడు నేను నేర్పిస్తా సార్ అంటారు. ఏమి నేర్పించారో మీకే తెలియదు కదా, ఏది పడితే అది గుర్తొస్తే చెప్తాం. అలా వద్దు. మనకి నిత్యావసరం ఏం అవసరమో అదే వాడికి ఆర్డర్ వైజ్గా నేర్పించుకుంటే అలా. రే నాన్న ఫిబ్రవరి స్పెల్లింగ్ చెప్పరా అంటే FEBRUARY ఫిబ్రవరి చెప్పగలగాడు. ఎవడేం చెప్తాడా ఇప్పుడు? మనకే చాలామందికి తెలియదు. ఈ నిత్యం అవసరమా కాదా? మరి ఈ మేడం వచ్చి నాకు నేర్చుకున్నా, నాకు బాగా వచ్చినాయి అని చదువు అంటారు. వాళ్ళు నేర్చుకుంది ఇంతే. ఏమని చెప్తారు? ఈ సార్ బాగా చెప్తుందంటారు, ఈ మేడం బాగా చెప్తుందంటారు. ఆ పేరు మీరు సంపాదించండి. 99 into 9 ఎంత సార్ అంటే 99 into 1 కలిపితే 100, 900, 909 రూపాయలు తీస్తే 891 రూపాయి అని ఆన్సర్ వాళ్ళు ఇలా చెప్పగలగాలి. 105 into 8 ఎంత అంటే 840 అని 945. అదే 105 into 9 అంటే 945 చెప్పిందా లేదా మేడం? ట్రైనింగ్ 55 సెకండ్స్లో చేస్తుంది. మా దగ్గర నుంచి ఏం తీసుకురాలేదు కదా, ఇక్కడ ఆమె నేర్చుకుంది కదా, ఆమె టైం ఇచ్చింది. మీరు కూడా అలానే నేర్చుకోండి. మ్యాథ్స్లో కూడా వర్క్షీట్లు అలానే ఆర్డర్ వైజ్గా వాళ్ళకి ఏం ఎగ్జామ్ పెట్టాలి మళ్ళీ అనేది 2 రోజుల్లో డిజైన్ చేసి పెడతాను నేను. మళ్ళీ ఆ ఎగ్జామ్ పెట్టండి. అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ ఎలా పెట్టాలో కూడా నేను ఆల్రెడీ పేపర్ మీద రాసి 4 పేపర్లు జంట పేపర్ చించమని చెప్పినా చాలామంది డౌట్లు అడిగారు. దయచేసి చెప్పేది జాగ్రత్తగా వినండి. డౌట్ వస్తే మాత్రం అడగండి. చిన్నవి కూడా తెలియకపోతే మళ్ళీ కష్టమవుతుంది. రాని పిల్లల్ని ఎలా రప్పించాలో చెప్పమంటే మీరు ఆ పని చేయటం లేదు. ఏది చేసినా 2 గంటల్లోనే అని కూడా చెప్పినాం. స్ట్రెంత్ తగ్గుతుంది, ఏం చేయాలా మీరు ఆలోచించాలి. మీకు సంబంధం లేదా స్ట్రెంత్తో? మరి ఇప్పుడు మీ ఊర్లో ఉన్న పిల్లల్ని నేను మోసం చేయమంటున్నానా, నేర్పించమని మొత్తుకుంటున్నామా ఫస్ట్ నుంచి? ఇక్కడ ఎవరైనా అంత ఘనంగా ఇన్ని డబ్బులు తీసుకుంటున్నారు నేర్పించే వాళ్ళు మీకు కనబడ్డారా? వాళ్ళకంటే బెస్ట్కి మిమ్మల్ని తయారు చేయడమే, మీరు నేర్పించడమే. మళ్ళీ చెప్తున్నా. మీ మైండ్లో మీ సొంత బిడ్డ ఎలానో వీళ్ళని కూడా అలా ఫీల్ అవ్వండి. ఆ 2 గంటలు టీచర్కున్న ఇది ఎక్కడా ఉండదు. అంత ఇంపార్టెంట్. నమస్తే మేడం, నమస్తే సార్ ఎవరికి చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళు చెప్తారా? నీకు 2 కోట్లు వస్తుంది నమస్తే సార్ అని ఏమంటారా? పిల్లల మైండ్లో మీరు పడిపోతే అలానే ఉంటుంది. నేర్చుకోవడానికి ఓకేనా, ఇక్కడ ఉన్నప్పుడు ఓకే అంటారు, మళ్ళీ బయటికి వెళ్ళాక 1,00,000 చెప్తారు. ఆడేముండదు పని, అంత ఎరిగేసే పని కూడా చేసేటోళ్ళు సగం మంది ఖాళీనే. టైం తీసుకుంటే మీరు ఇంప్రూవ్ అవుతారండి. లేదంటే అది మళ్ళీ నేను భయపడి మానేస్తానంటే నేను ముందే చెప్తున్నా, మేము కొట్టమమ్మ తిట్టం, ఫోన్ చేసి సార్ నేను మానేస్తున్నా వేరే వాళ్ళని పెట్టుకోమని చెప్పండి. అది ఒక్క పని అయితే చేయండి.
మీకు నేను 10 సార్లు ఫోన్ చేసి రాడు అని కన్ఫర్మ్ చేసుకొని గ్రూప్ నుంచి రిమూవ్ చేసి ఇవన్నీ ఎందుకు? మిమ్మల్ని కొట్టామేనాడని ఎవరినైనా అన్నామా? తిట్టామా? టార్చర్ చేసామా? మీరు కట్టనన్నా ఏం కాదు అవుతుంది, మీరు కాదన్నా అవుతుందనే చెప్తున్నాం కదా. సిలబస్ ఓకేగా. ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి కూడా అలానే పిల్లల మైండ్లో వాళ్ళకి ఏమొచ్చు ఏం రాదో మీకు తెలియాలి. లెవెల్ 1లో మ్యాథ్స్లో ఏం నేర్పిస్తాం? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, సింగిల్ డిజిట్. ఫస్ట్ వాడికి ఏం రావాలి? నెంబర్స్, 1000 నెంబర్స్ రావాలి, నెంబర్ విత్ స్పెల్లింగ్స్ రావాలి. అవి వచ్చిన తర్వాత వాడికి అప్పుడు ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్, అంటే పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది, తర్వాత ఆ రెండింటిని ఈ రెండింటిని కలపడం, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్లో చెప్పుకుంటూ ఉండాలి. అది మీరు అక్కడ ఉన్న వాతావరణం బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఈ ప్రాక్టీస్ చేయాలి, అన్నీ వచ్చేస్తాయి. మన దాంట్లో ఎస్ఎల్ఎస్, ఎంఎన్ఎస్, ఎంఎంఎస్1, ఎంఎంఎస్2, ఎంఎల్ఏ1, ఎంఎల్ఏ2 ఇవన్నీ అయిపోతే 8th క్లాస్ మ్యాథ్స్ వరకు పిండి రుబ్బినట్టు రుబ్బి మీ అందరికి వచ్చినట్టు లెక్క. గ్రైండర్లో వేసి రుబ్బి మీరు తింటే ఎట్లుండదో గారె చేసుకొని అవన్నీ చేస్తే మ్యాథ్స్ వరకు అర్ధరాత్రి లేపి మేడం ఫ్రాక్షన్ తెలుసా అంటే విత్ ఇన్ సెకండ్స్లో ఇలా అని చెప్తారు. ఇప్పుడు స్కూల్లో ఎవరు చెప్పరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు చేస్తే. సిలబస్ ఎలా ఉంటుంది? మళ్ళీ డెడ్ ఈజీ ఉంటుంది. ఫ్రాక్షన్లో సగం మందికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ రావు. అది ఎలా వచ్చిందో తెలియదు, దాని థియరీ తెలియదు, ఫండమెంటల్ ఎలా వచ్చిందో నేర్చుకుంటారు. ఇది మొత్తం ప్రాక్టీసే ఉంటుంది. కానీ ట్యూషన్ చెప్పడానికి మాత్రం ఈ 2 వస్తే చాలు, ఎస్ఎల్ఎస్, ఎంఎన్ఎస్. మీరు రాసిన ఎగ్జాము ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. అదే రఫ్ వర్క్ లేకుండా ఎలా చేయాలి మ్యాథ్స్ అనేది, స్క్వేర్లు ఉన్నప్పుడు, క్యూబ్లు ఉన్నప్పుడు, రూట్లు ఉన్నప్పుడు ప్రతి దాని దగ్గర మన దగ్గర ఉన్నాయి ఈజీగా. 25 స్క్వేర్ తెలుసా మీ అందరికీ? చెప్పండి మేడం. 25 స్క్వేర్, 35 స్క్వేర్ అంటే 5 5 25, 2 కంటే పెద్దది ఎంత? 3, 3 2 6, 5 5 25, 3 కంటే పెద్దది ఎంత? 4, 4 3 12. ఇలా క్యూబులు ఉన్నప్పుడు, రూట్లు ఉన్నప్పుడు ప్రతి దానికి షార్ట్ కట్ కీస్ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ ఎప్పుడంటే పళ్ళు లేనప్పుడు నెయ్యి వేసుకుని తినాలి, పళ్ళు వచ్చాక చికెన్ తినాలి. అవి ఎప్పుడు కావాలి మనకి? తర్వాత కావాలి, ఇప్పుడు అవసరం లేదు. మనకి ఫస్ట్ కావాల్సింది ఎస్ఎల్ఎస్, ఎంఎన్ఎస్ఏ. మరి నెక్స్ట్ మంత్కి మీ పిల్లల్ని రెడీ చేస్తారు మంచిగా పాడే వాళ్ళని ఒక లిస్ట్ చేయండి. మీరు కన్ఫామ్గా ఏ పిల్లలు అయితే 20 మంది ఉండే దగ్గర 20 మంది, 25 మెంబర్స్ ఉన్న 25 ఎవరైతే ఉందో ముందు ఆ 25 మెంబర్స్ని తీసుకోండి. బాగా చదవగలిగే వాళ్ళు పేర్లు చెప్పకుండా క్యాచ్ చేసేవాళ్ళు. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. వీడికి ఒక డ్రాయింగ్ నేర్పిస్తే నెంబర్ 1 డ్రాయింగ్ వేస్తారు అనే వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి. పాటలు నేర్పిస్తే డ్యాన్స్ చేస్తే ఈ అమ్మాయి భలే నేర్చుకుంటుంది ఉంటారుగా, మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటి లిస్ట్ తీయండి. ఒక అవకాశం వస్తుంది ఇంకా 2-3 మంత్స్ తర్వాత అవన్నీ నేర్పించవచ్చు. ఈ లోపల డ్యాన్స్ మాస్టర్ వస్తాడో లేకపోతే ఇంకోటి చేస్తామో ఆ టైంలో ముందు వాడైతే మనకు అవగాహన ఉండాలి కదా. అప్పుడప్పుడు నేర్చుకోమనండి, ఫోన్ ఇచ్చి నేర్చుకోమనండి. లేదు రేపు చెప్పాను కదా హ్యాపీ సండే ప్రోగ్రామ్లా చేద్దామని, 2 days ట్యూషన్లో హోంవర్క్లు ఏం చేయించొద్దు, ఏం చేయించకుండా ఓన్లీ డ్యాన్సులు నేర్పించండి. ఏదో ఒక రోజు ఈవెంట్ చేస్తారు కదా నెల మొత్తంలో, ఆ రోజు నీట్గా పిల్లల్ని రెడీ అయ్యి రమ్మనండి. రే నాన్న నేను వెళ్ళా, ఏ ఊరు వెళ్ళాను, మీ ఊరు వచ్చానా మేడం, ఏం చెప్పాను పిల్లలకి, శుభ్రంగా స్నానం చేసి రండి, చీపుడు వస్తుంది కచ్చీపు తెచ్చుకోండి, కాళ్ళన్నీ పగిలి కొంచెం కొబ్బరి నూనె రాసుకోండి. ఏనా చెప్పింది మేడం చెప్పండి దయచేసి, వాళ్ళకి ఏం తెలియదు. ఆయన కొడుకు వాడంటే నాకు నచ్చదు, వీడికి నేనెందుకు చెప్పాలి, అలాంటి ఏం పెట్టుకోమాకండి. తండ్రి నచ్చపోతే ఏం కాదు, కొడుకు ఏం కాదు కదా, వాడికి ఏం తెలుసు పాపం. అవి చెప్పండి, చెప్పి నీట్గా కూర్చోబెట్టి దూరం కూర్చోబెట్టి అల్లరి చేసేవాడిని దగ్గర పెట్టండి, అల్లరి చేయడి ఏం చెప్పినా వెంటనే వాళ్ళని దూరం పెట్టి ఇలా డిఫరెంట్గా ఆలోచించి ఎప్పటికప్పుడు మీరు దాన్ని మారుస్తుండాలి. మీరందరూ పోతున్నారు, సార్ కెమెరా తీసి ఫోటో పెట్టమన్నారు, టిక్ 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 పెట్టారు. రే చదవండి మా బోర్డు మీద అందరూ ఈ చదువుతున్నారు, బూడిదే. కానీ మీ తప్పు కాదు, చెప్పానుగా 1 month మిమ్మల్ని హ్యాపీగా అలా ఎంజాయ్ చేయమన్నాం. అందుకే ఫస్ట్ మంత్ డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు కూడా. ఇప్పటి నుంచి మీ మైండ్లో 2 గంటలే మీ మైండ్ ఆలోచించడం మొదలు పెట్టాలి. మీ 2 గంటలు ఆలోచించడం మొదలుపెట్టి మీరు నేర్పించడం మొదలు పెడితే ప్రతి విషయంలో మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ప్రతి పనిలో మీరు అందరూ అనుకుంటున్నారు ఈ 2 గంటల ట్యూషన్ కోసమే నేను చెప్తున్నాను. దీని ద్వారా మీరు ఆలోచించే శక్తి ఉంటే, ఆలోచించే శక్తి మీరు బిజినెస్లో కానీ దేని విషయంలో కానీ ఆలోచించడం అలవాటు అవుతుంది.
గుడ్డిగా ఒక పని చేయమంటే గుడ్డిగా చేసేవాళ్ళు, ఇందాక చెప్పిన బల్లాలు జరపమంటే ఈడుస్తున్నారు. ఈడిచిన దానికి 2 మనుషులు లేపి పెట్టిన దానికి తేడా ఉందా లేదా? అది చదువుకున్నోడికి తేడా ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఈడిస్తే ఏమొస్తుంది? విపరీతమైన డిస్టర్బెన్స్, సౌండ్, చికాకు, కిందోడతరు. ఎందుకంట అదే 2 మనుషులు లేపి నీట్గా పెడితే ప్రతిదానికి ఉంటుంది. మీరందరూ ఇప్పుడు ఏ ఫ్యామిలీ? ఏకలవ్య ఫౌండేషన్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ అలా మెరిసిపోవాలే కానీ డల్గా ఉండొద్దు అనేది మాది. ఆ మెరవడం కోసం మీరు ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను వెనకపోతానంటే మీ కర్మ. ఇక ఏముండదు, ఇంకా అక్కడే అందరిలాగానే కనబడుతుంటారు, అట్లా ఇట్లా జరుగుతుంటారు అంతే. సిలబస్ అంతా ఓకే. మెటీరియల్ గురించి కూడా అర్థమైంది కదా. మెటీరియల్ ఎవరికైనా కావాలా? మెటీరియల్ ఎవరికైనా కావాలా? ఇస్తాం, 100% ఇస్తాం, 100% ఇస్తాం. నెమ్మదిగా, అన్నీ వద్దు, ఇచ్చినా మీరేం చేసుకోలేరు. ఓకేనా? దాని తర్వాత ఈ ఎగ్జామ్స్కి మార్క్స్ ఎలా కరెక్షన్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఏది వాళ్ళకి ఎన్ని మార్కులు అనేది మీ గ్రూప్లో పెడతాను, దాన్ని బట్టి చేయండి. ఆల్రెడీ ఎగ్జామ్ మార్క్స్ వేయడానికి ఒక ఫామ్ ఇచ్చాం కదా, ఆ డేట్ని బట్టి ఆ డేట్ వేసి దాంట్లో ఎంట్రీ చేయండి. మళ్ళీ ఆ ఫామ్లో కూడా డౌట్ వస్తే మాత్రం ఫోన్ చేయండి. కొట్టివేతలు, గోకటం, గీకటాలు ఏం చేయమాకండి. లేదు అంత డౌట్ వస్తుంటే 2 పిండిలో రూపాయి పెట్టి మీరే తీయించుకోండి, తప్పులు రాస్తామంటే. అర్థమవుతుందండి? ప్రతి పిల్లగాడికి ఏం రావాలి? 1-2 పద్యాలు, శ్లోకాలు. ఏం లే, గూగుల్ తల్లిని అడిగితే అన్నీ ఇచ్చింది. మళ్ళీ మీరు సృష్టించి ఏం రాయొద్దు వేమన్నా వాళ్ళలాగా. మీరు అలాంటి ఏం చేయమాకండి ప్రయోగాలు. ఓన్లీ గూగుల్లో కొట్టండి, గూగుల్ ఇస్తుంది. ఆ 2 ప్రింట్ తీయండి, 2 రూపాయలు ఖర్చు అయ్యింది. లేదు అవి కూడా మీ మెటల్ ఏమంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ బిల్లు పెట్టండి, ఆ 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తాం. కానీ కొంచెం మీ పిల్లలకి వాడు చెప్పేటప్పుడు ఆ ఫీలింగ్ని రికార్డ్ చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టాడు. సార్ మళ్ళీ ఎప్పుడు చేద్దాం హ్యాపీ సండే ప్రోగ్రామ్, మళ్ళీ ఎప్పుడు చేద్దామని అంటారు. మీరు చేయడం మొదలుపెట్టి పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే ఏ ట్యూషన్ నుంచి పిల్లలు ఎక్కువ నేర్చుకుంటున్నారు, ఎక్కడ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందంటే వాళ్ళకి ఆ ట్యూటర్కి మేము ముందుగా ఇంకేం చేయాలనేది కూడా ఆలోచిస్తాం. 100%. పోటీ ఉంటేనే కదా 10 మందికి రన్నింగ్ పెట్టారు, నేను పోవాలని పోటీ ఉంటేనే కదా. మీలో కూడా నేను అదే అంటున్నా, మీ దగ్గర నుంచి పోటీతత్వం వస్తే గ్రూపులో కనబడుతుంటుంది, ఇక్కడ మీటింగ్లో తెలుస్తుంటుంది. ఇప్పుడు చూడండి మేడం, మీ ఇద్దరు నిలబడండి, గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఏందండి అందరూ ముసలోళ్ళు ఉన్నట్టున్నారు, 3 సార్లు కొట్టండి గట్టిగా. ఎందుకు కొట్టించానో తెలుసా? ఎందుకు కొట్టించానో తెలుసా మేడం? ఎందుకు కొట్టించానో తెలుసా ప్రమీల మేడం? ఎందుకు కొట్టించానో తెలుసా మేడం? 31 మందికి 31 మంది పేమెంట్ ఇచ్చారు అక్కడ. ఝాన్సీ లక్ష్మీమే కనబడదు. ఫీలింగ్ వాళ్ళ ఆడ మేడం కష్టం లేకపోయినా ఏది ఉన్నపోయినా కట్టారా లేదా, ఆడ మేడం కష్టం ఉందని అంటామా లేదా? ఇప్పుడు ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను గొప్పనే ఉంటుందా లేదా ఎవరికైనా? ఇప్పుడు అది మేడం మీ దగ్గర 21 మెంబర్స్ 100% వాళ్ళ మనం మోసం చేయడానికి అయితే కాదు కదా. అది మీకు అర్థం కావాలి ఫస్ట్. వీళ్ళు ఎవరో వచ్చారు, ఇన్ని మాటలు చెప్పారు, డబ్బులు కట్టించుకొని పోతారని. అరే బాబు మిమ్మల్నే మార్చండి రా అని మేము మొత్తుకుంటున్నాం. అదొక్కటి మీకు అర్థమైతే చాలు. ఇప్పటికీ మీ బ్రెయిన్ ట్యూన్ అవ్వడం కోసమే నేను ఇదంతా మాట్లాడుతున్నా. మీరు ఫస్ట్ ఏం తెలియదు, డిఫరెంట్ క్వశ్చన్లు అడిగారు, డిఫరెంట్గా ఉన్నారు. రాంగ మీటింగ్లో అయ్యే కొద్దీ మీకు అర్థమవుతుంది, ఆహా ఇదా అని తెలుస్తుంది. డిఎస్సీలు బిఎస్సీలు రాసిన వాళ్ళందరికంటే మన దగ్గర దమ్ము తర్వాత కనబడుతుంది. సూపర్ మేడం, వెరీ గుడ్, కూర్చోండి. మేడం కూడా ఒక హామీ ఇచ్చాం, మధ్యాహ్నం చెప్తాను. ప్రతి ఒక్కరికి పద్యం, శ్లోకం, ఇంకా మీరు ప్లాన్ చేయండి. ఇంక ఇది నేర్పిస్తా, నేను ఇది నేర్పిస్తా అని. ఏదో నేను గేమ్స్ ఆడిపిమన్నానని చెప్పేసి ఒకటే కాదు, మీరు ఆలోచించండి క్రియేటివ్గా. ఇప్పుడు నేను ఏదైనా చేయాలనుకుంటా, ఆగస్టు 15 వస్తుంది, పిల్లలకి ఇది పెడదాం, ఇది పెడితే వీళ్ళు బాగుంటారు, వీడికి ఇది ఇస్తే బాగుంటుంది. సరే అరే డ్రాయింగ్ పోటీ, ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తే వాళ్ళ ప్రైజ్ ఇస్తామని అనాలి. ఫస్ట్ సెకండ్ డ్రాయింగ్ పోటీలు పెట్టండి, ఫస్ట్ సెకండ్ తీయండి. 25th నాడు రండి సార్, ఇగో మా దగ్గర డ్రాయింగ్లో ఇద్దరికి 2 ప్రైజులు ఇవ్వండి, ఇంకో శ్లోకం చెప్పినోడు ఎక్స్ట్రాడరీ చెప్పాడు ప్రైజ్ ఇవ్వండి. అలా మీ పిల్లలకు ప్రైజులు ఎత్తకపోండి. వెళ్ళి మీరే మీ ఊర్లో ఎవరైతే డబ్బులు కట్టిన పేరెంట్స్ ఉంటారో పిలవండి. వాళ్ళ పిల్లగాడు ఏమైనా చేస్తే వాళ్ళ చేతుల మీదే ప్రైజ్ ఇప్పించండి. మంచోళ్ళని పిలవండి, వాళ్ళ పేరెంట్స్ని పిలవండి. తప్ప సార్ రండి అనండి, ఉత్తినే రమ్మనండి. ప్రైజులు ఇవ్వాలంటే వాళ్ళు భయపడతారు. మళ్ళీ మామూలుగా పిలిచి వాళ్ళ చేతుల మీద ఇచ్చి 2 ఫోటోలు తీసి ఆ గ్రూప్లోనే పెట్టండి. హ్యాపీ ఫీల్ అవ్వరా? మరి ఇంకేంటి, వాళ్ళ పిల్లలే కదా. అల్లూరి సీతారామరాజు ఎందుకు వచ్చాడు? ఇలాంటివన్నీ చేసి ప్రజల విప్లవం తెచ్చి ఆయన నిలబడితే వచ్చాడు.
మీరందరూ ఇప్పుడు అలానే ఉండాలి. మీకు ఎంత ఇంజక్షన్ ఇస్తున్నా మీరు ఏం చేస్తున్నారు, చివరికి మళ్ళీ వెనకపోతున్నారు. ఆడిపోయి సార్ అమ్మాయి రాలేదు సార్, ఇవాళ ఆదివారం సార్ పెట్టనా సార్, పిల్లలు అడిగితే పెట్టండి, వచ్చిన తప్పే ఉంది, ఏం చేస్తారు 2 గంటలే కదా, సరదాగా ఉండండి. మీరందరూ అసలు ఇక ఇప్పుడు బ్యాంకు జాబ్కి వెళ్ళా అసలు నిద్ర లేదు, మళ్ళీ వచ్చి పిలుస్తున్నారు పిల్లలు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒక గంట సేపు పాపం వాళ్ళ ఆనందాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు? మీతో స్పెండ్ చేయడానికే కదా వచ్చింది వాళ్ళు. మీరు చిన్నప్పుడు అలా వెళ్ళి సార్ రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారా లేదా? మరి వాళ్ళు వచ్చి ఆనందంగా పిలిచినప్పుడు అరే పాండ్రా అని 5 నిమిషాలు వెళ్ళి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసి సరదాగా ఉండి మీరు కూసేపు నొక్కొని వచ్చేయండి, అయిపోద్ది. ఏమంటారు మేడం? కాదంటారా? మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ ఆదివారం పెట్టాలా, అలాంటివి ఏం అడగొద్దు. నచ్చితే మిమ్మల్ని హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయితే పెట్టండి. ఎమర్జెన్సీ పని ఉంటే అరే నాన్న కొంచెం ఇలా పని ఉంది, కావాలంటే ఈసారి సండే పెడదాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అని ఇలాంటివి చెప్తేనే వాళ్ళు మీ పక్కన ఉంటారు. ఓకేనా సార్? అర్థమైంది కదా? 100% మెటీరియల్ ఇస్తాం, అలానే నేర్పిస్తాం. కానీ మీ మైండ్లో వాడు కూర్చోవాలి. వాడికి ఏమొచ్చు ఏం రాదని 20 మంది డేటా మీ మైండ్లో ఉండాలి. రాకపోతే తెలుసుకొని నేర్చుకోండి. వాళ్ళకి నేను పర్సనల్గా ఫోన్ చేసి రమ్మని చెప్తా, రండి నేర్చుకోండి. మేము ఉన్నప్పుడు అప్పుడు ఒక 2 గంటలు అప్పుడు 2 గంటలు వచ్చి నేర్చుకొని సరదాగా వచ్చిపోయినా నో ప్రాబ్లం. నేర్చుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. మేము అలా నేర్చుకుంది. చెప్పాను కదా నా క్వాలిఫికేషన్ ఏంటి. తరల్ ప్రోగ్రామ్ ఎవరు చేశారు? పెద్ద తోపులు చేశారు. క్రాస్ చెకింగ్ ఏమన్నా ఉందా? మరి మన దగ్గర ఉంది. మీకు ఇంకా ఇండివిజువల్ రికార్డ్ షీట్ డెమో మీకు కావాలంటే పెడతాను నేను గ్రూప్లో మధ్యాహ్నం. సార్ దగ్గర ఉంది, చూడండి. వాడికి అవును మీతో నింపించినట్టున్నాం, మేము ఇండివిజువల్ రికార్డ్ షీట్ నింపించలేదా? స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి అనుకుంటాం మేము ఫిల్ చేయించింది. మీకు అర్థమవుతుంది ఏమొచ్చు నాకు ఏం రాదు, రాందే నేర్చుకోవాలి, వచ్చింది అవసరం లేదని. అది మన మెటీరియల్ దమ్ము. ఓకే, నెక్స్ట్ మరి హ్యాపీ సండే ప్రోగ్రామ్ చేస్తారా? మళ్ళీ వాము కొత్త పని యాడ్ అయింది అనుకుంటారా? మీరు ఎంత మొత్తుకొని మీరు ఏదనుకున్నా ఎక్కడ చేస్తాం? అది ఆ 2 గంటల్లోనే చేస్తాం. అంతకు మించి మనం ఏం చేయం కదా. ఇప్పుడు మరి పిల్లలకి 30% ఏమి నేర్పిస్తున్నాం? అక్షరమాల ఈ వర్షను. మరి మిగతా 70% కూడా వినడం మాట్లాడడం ద్వారా నేర్పించాలి. వినడం అంటే అది మేము పెడతాం, దానికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మీరు రాసుకోండి, అందరికి ఇలానే కూర్చోబెట్టండి, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ అడగండి. అర్థమవుతుందా? లేదంటే రాయండి, ఒక్కొక్కరికి చెప్పండి, చదివించడం ఇలాంటిది ప్లాన్ చేయండి. అప్పుడు ఈజీగా వస్తుంది. ఉరుకులు పెట్టుకుంటే ఏం అవసరం లేదు, నెమ్మదిగా నేర్పిస్తే సరిపోతుంది. మళ్ళీ టైం చూసుకోవాలి. లాస్ట్ 5 minutes 1:30. ఇప్పుడు నేర్చుకొని మీరు పర్ఫెక్ట్ అయితే, ఎవరైతే పర్ఫెక్ట్ అయ్యారో వాళ్ళు సమ్మర్ క్యాంప్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇప్పుడు ఉన్న 10 మందిని మీరు కంట్రోల్ చేయలేకపోతే రేపు సమ్మర్లో ఇక్కడ ఉన్న పిల్లలు వీళ్ళు వస్తారు కదా, అప్పుడు మనం ఏమైనా ప్లాన్ చేసాము, క్యాంపు పెట్టామంటే మేము రాము. ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ మొత్తుకోవాలంటే ఇన్ని సెంటర్లు మేము తిరగలేం కదా. మీరు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం. 10 లేదా 5 సెంటర్లకి ఒక ఇన్ఛార్జిని ఇస్తాం. ఇన్ఛార్జిని 100% ఇస్తాం. అన్ని సెంటర్లు మనం పద్దాకు చూడాలంటే కష్టమవుతుంది. నెక్స్ట్ ఇంకో జిల్లా తీసుకుంటాం, లేకపోతే ఇంకో వెళ్తాం. మళ్ళీ మా దగ్గర క్యాంపులు ఉంటే ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది సమ్మర్ అంతా మాకు. అప్పుడు ఏం చేస్తాం? మీలోనే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం. మీరందరూ అమౌంట్ చూడొద్దు. ఒక 1 year వరకు ఎంత నేర్చుకున్నామని చూడండి. నేర్చుకున్నాక ఆటోమేటిక్గా ఆఫర్ వస్తుంది. అప్పుడు మేము వెళ్ళి మా ప్లేస్లో మిమ్మల్ని కూర్చోబెడతాం. ఆ కమిట్మెంట్ మీలో వస్తే వీడు ఏ చెప్పినా సార్ ఏం చెప్పినా వింటారు. సారు ఓకే కమిట్మెంట్ ఉందంటే 100%. అది కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను. మా సార్ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఇచ్చిన జీతానికి వేరే వాళ్ళని తీసుకొని నేను చెప్పానా? అది అకస్మాత్తుగా 25,000 చేశారు, వెళ్ళిపోయాను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా. అలానే ఆఫర్లు వస్తాయి. అలా రావాలి. వచ్చినా కానీ మీరు మీ దగ్గర ఉండాలి కదా. అమ్మయ్య ఆఫర్ వచ్చింది, ఎవరిని పెడదామంటే ఎవరు కనబడట్లే, సార్ని పెట్టుకోవచ్చు అనే ఫీలింగ్ మాకు రావాలి. అది రావాలంటే మీరు కరెక్ట్గా చేస్తే వస్తుంది. ఇంకా మీరు కొత్తగా ఇంకేదైనా చేయొచ్చు. చెప్పండి సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఓకే కొంచెం చెప్పి చేయండి. అందులో మళ్ళీ ప్లస్ మైనస్ నుండి ఎవరైనా మనోభావాలు దెబ్బతీస్తాయి అనుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి మాకు చెప్తే మేము ఓకే అంటే మీరు చెప్పొచ్చు, చేయొచ్చు. సార్ వాడు కింద పడ్డాడు, వాడు దూకిండు, మళ్ళీ ఇలాంటి చెప్పొద్దు. ఆ అబ్జర్వేషన్ మీదే బాధ్యత. ఆ కొట్టించుకున్నా మీరే, మా సంబంధం లేదు ఇది. మరి అంతే కదా. మీకు ఆ మాత్రం అబ్జర్వేషన్ లేకపోతే
ఫైల్ కూడా ఇస్తాం. ఇంకొక 1 మంత్లో ఫైల్స్ కూడా ఇస్తాం. ఈ పేపర్లన్నీ ఆ ఫైల్లో పెడతాం. అర్థమవుతుందా? ఇప్పుడు మార్కులు ఈ కరెక్షన్ చేస్తారు కదా, రేపు ఇంకో ఎగ్జామ్ పెడతాం, కరెక్షన్ చేస్తాం కదా. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరు మార్కులు అయితే తక్కువ ఉన్నాయి, హయ్యర్ క్లాస్లో ఉండి ఏమైతే రావట్లేదో వాళ్ళ పేరెంట్స్ని కలవాలి, లేదా ఫోన్ చేసి పెద్దనాన్న మామయ్య ఏదో అవుతారు కదా మీకు, సార్ అంటామా, సారే అనండి, ఏదన్నా రమ్మనండి, ఇక మీ ఓడి ఈ క్లాస్లో ఉన్నాడు, ఇలా చదువుతున్నాడు, ఏం రావడం లేదు, ఇలా ఏకలవ్య వాళ్ళు చెప్పారు, ఇది మంచిగానే ఉంది బాబాయ్, నేర్పిస్తే బెటర్, 100 రూపాయలు చూసుకోవద్దని మీరే చెప్పండి. ఆ బాధ్యత మీదే. అలానే అడ్మిషన్స్ వస్తాయి. మేము వచ్చి పేరెంట్స్ మీటింగ్ పెట్టినామంటే అంతవరకు మేము ఏం చేయాలో చేసాం. అసలు కట్టరు అన్న వాళ్ళకు కూడా మీ ఊర్లో సరే కట్టినా కట్టకపోయినా కడతామనే మాట తెప్పించామా లేదా? అక్కడి నుంచి నిలబెట్టుకోవాల్సింది మీరే, మేము కాదు. ఇంకెందాకని వచ్చి చెప్పాం పద్దాక కరెక్ట్ కాదు కదా. ఆడ నిలబడాలి, మీ మీద నమ్మకం రావాలి, గ్రౌండ్లో ఉండేది మీరే కాబట్టి మీరే నిలబెట్టుకోవాలి. చెప్పానా పేరెంట్స్తో ఎలా ఉండాలో లాస్ట్ టైం కూడా. ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టారు, మళ్ళీ ఇంకో 2 పెడదాం, మ్యాథ్స్ సంబంధించి ఒకటి ఇంకొకటి పెడదాం. పెట్టిన తర్వాత వాళ్ళని పిలవండి, ఇండివిజువల్గా పిలవండి. గవర్నమెంట్ టీచర్ చెప్పట్లేదని ఎక్కడ వాడమాకండి. వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి ఏమని చెప్పాలి, మరి వీళ్ళందరూ ఇక్కడ చదువుతున్నారుగా అని అంటారు ఎవరో ఒక పేరెంట్. పాపం వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్స్, ఆ సిలబస్ వచ్చిన టైం సరిపోదు, ఇంతమంది పిల్లలు అల్లరి చేస్తారు, మీ ఓ టైంకి వస్తాడు రాడు, ఇలా వాళ్ళ మీదే కారణాలు చెప్పండి. సగం మంది పేరెంట్స్ తప్పులు ఉంటాయి, వాళ్ళ తప్పులే చూపించి నేర్పిస్తామని చెప్పండి తప్ప ఆ సార్ ఏమి నేర్పించడానికి ఏం రాదు ఇవన్నీ అలాంటి ఏం చెప్పదు. వాళ్ళు అలాంటి మీరు ఏం చెప్పి గొడవ అయితే మాకు సంబంధం లేదు. అలాంటివి చెప్పి ఏదైనా జరిగితే మాకైతే సంబంధం లేదు. ఎందుకంటే నాలుగు జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని మనం అనొద్దు. ఎందుకంటే అక్కడే పెడుతున్నాం గవర్నమెంట్ స్కూల్లో, వాళ్ళు అసలు మనకు అవకాశం ఇవ్వడమే గ్రేట్ కదా. ఎవరు ఇస్తారు? మా దగ్గర అసలు ఎవరు ఇక్కడ కొద్ది గొప్ప ఒప్పుకున్నారు. కాబట్టి ఎవరిని మనం నెగిటివ్ చేయొద్దు. మన పని ఏంది పాజిటివ్గా వెళ్ళిపోవడం. అక్కడ ఏదైనా వాళ్ళు హెల్ప్ చేయమన్నా చేయండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసులో అందరూ టైంకే వెళ్ళండి తప్ప ముందు వెళ్ళమాకండి. 3:30 అంటే 3:15కి వెళ్ళండి. అర్థమవుతుందండి? అది హ్యాపీ సండే ప్రోగ్రామ్ ఓకేనా? అగ్రీయా? ఫోన్లు అందరికి ఉన్నాయి కదా, అప్పుడప్పుడు వీడియోలు తీయండి, మంచిగా ముందు వాళ్ళని రెడీ అయ్యి రమ్మండి. అవి కూడా చెప్పండి, కటింగ్ చేయించుకోకపోతే వాళ్ళ నాన్న కొంచెం చేయించండి, పెద్ద నాన్న, బాబాయ్, అలా ఇలా చెప్పండి. మేడం నేను అదే చెప్పాను, ఎప్పుడైనా చెప్పేటప్పుడు వింటేనే, మీరు మధ్యలో మాట్లాడుకున్నారనుకో తర్వాత క్వశ్చన్ అర్థం కాదు. ఇంపార్టెంటే. ఎందుకు ప్రతిదానికి ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నానంటే ఇంకా మీకు అర్థం అవ్వాలని. అంత మొత్తుకున్నప్పుడు మీరు మాట్లాడుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. తెలుగు ఓకేనా? తెలుగులో సరళ వాక్యాల దగ్గర నేర్చుకున్న లోపల ఇంగ్లీష్లో కొన్ని నేర్పిస్తాం. ఎప్పుడైతే సరళ వాక్యాలు కంప్లీట్ అయినాయో తర్వాత ఇంగ్లీష్కి వెళ్ళిపోతాం. ఇంగ్లీష్లో నార్మల్ ఇంగ్లీష్ ఉంది, ఏబిసిడీలు, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్. ఇంగ్లీష్లో ఏమొస్తుందంటే బిగ్ లెటర్, స్మాల్ లెటర్, నెంబర్ స్పెల్లింగ్స్, తర్వాత వీక్స్, మంత్స్, కలర్ నేమ్స్, వెజిటబుల్ నేమ్స్, బాడీ పార్ట్స్, ఇలా ప్రతిదానికి. ఇక్కడ అందరికి అర్థం కావాలి ఏంటంటే బనానా అని ఫుడ్స్లో ఉంది, వాడికి బనానా అని తెలుగులో రాసినాం. వాడికి ఇంగ్లీష్ చదవడం రాదు, తెలుగు వచ్చి ఉంటే ఇది వస్తుంది. దానికోసం అని చెప్పేసి భాష అనేది వినడం ద్వారానే వస్తుంది. దాన్ని మేము అనాలిసిస్ చేసి ఏం చేసాము, ముందు వాడి చుట్టూ ఉన్న తెలియడం కోసమే వినడం ద్వారానే నేర్పిస్తాం. అదంతా ఇప్పుడు అవసరం లేదు. ఒక లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు ఓకేగా? ఇప్పుడు మీరు అందరూ ఎల్లంలో ఏం చేయాలి, ఎగ్జామ్ పెట్టిన వాళ్ళని కరెక్ట్గా రాశాడా, పర్ఫెక్ట్ చదివాడా ఒకడు. పర్ఫెక్ట్ చదివితే రాస్తే పర్ఫెక్ట్గా రాశాడా ఆ నుంచి బండిరా వరకు వాడిని ఏం చేయాలి, మనం వెంటనే ఏం చేయాలి, జిగ్జాగ్ ఎక్కడ పడితే అక్కడ అడగాలి. పర్ఫెక్ట్ చెప్తే రెండు అక్షరాల పదాలు స్టార్ట్ చేయాలి. ఆ పుస్తకాలు ఏదో వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో స్టార్ట్ చేయండి. ఈ లోపల నెక్స్ట్ మంత్లో మనం ఏమైనా ప్లాన్ చేసి గిఫ్ట్ల రూపంలో వస్తే బుక్స్ అందరికి ఇద్దాం, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేద్దాం. వాళ్ళ పేరెంట్స్తో కొనిపించేలాగా మా ఊళ్ళో కొంటారంటే కొనిపించండి. 2 నోట్బుక్లు, చెక్ రూల్ బుక్ ఒకటి, వైట్ నోట్బుక్ ఒకటి. తెలుగు మ్యాథ్సే, ఇంగ్లీష్ ఇప్పుడు ఏం అవసరం లేదు. ఆ తెలుగు దాంట్లోనే బ్యాక్ సైడ్ నుంచి ఇంగ్లీష్ పెట్టండి. ఏది ఏబిసిడీలు రాని వాళ్ళకి కానీ, ఇంకా చిన్నపిల్లలు ఫస్ట్ సెకండ్ వాళ్ళకు ఉంటే స్లేట్ కొనమని చెప్పండి. వాళ్ళకి ఇప్పుడేం అవసరం లేదు, బుక్కే కొనలే, మనం నేర్పించింది కూడా ఉంటుంది కదా. నేను నిన్న మొన్న మేడంకి చెప్పాను, ఇది స్కూల్లో నేర్చుకున్నాడా మన దగ్గరకు వచ్చాక నేర్చుకున్నాడా అని. వాడికి రాకముందు పేపర్ మన దగ్గర ఉంటుందిగా ఫైల్లో, మన దగ్గర వచ్చినప్పుడు నేర్చుకునే కూడా ఫైల్లో ఉంటాయి. తర్వాత రేపు ఏమవుతుందంటే మీరు నేర్చుకున్న తర్వాత ఈ స్కూల్లో నేర్పించారంటే, మీరు కష్టపడి నేర్పించారు, అది స్కూల్లోనే నేర్పించారంటే, కాబట్టి ఆ డేటా మన దగ్గర ఉండాలి, ఆ బుక్ ఉండాలి, బుక్లో కూడా డేట్లు ఉండాలి, అవన్నీ ఉండాలి.
పుస్తకాలు కొంటారా? 2 బుక్స్ కూడా కొనరా? అలాంటి వాళ్ళు ఉన్నాయా? బుక్స్ కొన విలేజెస్ చిన్నవే. చెక్ రూల్ బుక్ తెలుసా? చెక్ రూల్ బుక్, ఒక వైట్ నోట్ బుక్, తెలుగు ఒకటి, మ్యాథ్స్ ఒకటి. మ్యాథ్స్లో కూడా మనకి ఆర్డర్ వైజ్గా పెడతాను. ఫస్ట్ లెవెల్ 1 ప్రతిదీ, లెవెల్ 1 తెలుగు, లెవెల్ 1 ఇంగ్లీష్, లెవెల్ 1 మ్యాథ్స్ గ్రూప్లో పెట్టేస్తా. వాడు ఎక్కడ అర్హుడో ఏం కావాలో మీరు చూసి చెప్తే దానికి సంబంధించి పెడతా. కానీ అందరికీ 2 అక్షరాల పదాల నుంచే తెలుగు. ఇంగ్లీష్లో కూడా ఆర్డర్ వైజ్ చూడండి. ఏబిసిడి క్యాపిటల్ స్మాల్, నెంబర్ స్పెల్లింగ్స్, దాని తర్వాత అదే వెజిటబుల్ సంథింగ్ ఉంది, అది ఆర్డర్ వైజ్గా వస్తుంది. ఓకే. అలానే లాస్ట్ 2 minutes వెళ్ళిపోదాం. ఇంకా లంచ్ టైం. లంచ్ తెచ్చుకున్నారండి అందరూ? తెచ్చుకున్నారా? ఏంటి ఎవరు గట్టి చెప్పట్లేదు? నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏం లిస్ట్ తెస్తారు అంటే, ఎవరైతే పాడేవాళ్ళు ఉన్నారు, నేర్చుకునేటోళ్ళు ఉన్నారు, ఆ లిస్ట్ కూడా తీసుకొని రండి. దాన్ని బట్టి నెక్స్ట్ టైం మేమేం చేయాలనేది ఆలోచించి వాళ్ళకి ఎలా నేర్పించాలనేది చూద్దాం. మధ్యాహ్నము ఆ పిల్లలకి కావాల్సినవి అవి ఇస్తాము. స్కేలు, పెన్సిల్ సంథింగ్ అవి ఉన్నాయి, అవి మధ్యాహ్నం ఇద్దాం. లంచ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎన్నింటికి కలుద్దాం సార్?